ప్రభుల వారు అని విజిలేయాలి. ఇంటి కొరకు ప్రార్థించేది శబ్దం కాదు, నీ అవసరాల కొరకు ప్రార్థించేది శబ్దం కాదు. నశించిపోతున్న ఆత్మలను గురించి కన్నీరు కార్చే శబ్దం మందిరాలలో గట్టిగా వినిపించాలి, గట్టిగా వినిపించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని సింహాసనం కదలాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ హైదరాబాదు పట్టణానికి రావాలి. ఎమ్మాన్యుయేలు పరిచర్యలో కూర్చొని ప్రభుల వారు అని విజిలేయాలి. ఆయన తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుండి ప్రజల్ని ఏలవేసి పిలవాలాయన. అది నీ శబ్దాన్ని బట్టి ఉంటుంది. దయచేసి గమనించాలి. ఎంతో కాలం నుండి ఏడ్చారు, ఆరోగ్యమేమని. దయచేసి వినాలి. ఈరోజు నాకు ఆరోగ్యము దేవుడిచ్చాడు, రేపు రాదా రోగము? ప్రభా డబ్బులు ఇవ్వండి. ఈరోజు ఖర్చు పెట్టుకున్నాం, రేపు డబ్బుతో అవసరం లేదా? రోజు ఉంది. అయితే మొదట ఆయన చెప్పిన పని చేద్దాం. ఆయన మనకి ఏమి ఇవ్వాలనో అది ఇస్తూ ఉంటాడు. ఆయనేమంటాడు తెలుసా? ప్రతి వాని పనికి తగిన జీతం నా దగ్గర ఉంది. నువ్వు ఈ పని నీ జీతం ఆయన ఇస్తాడు. నువ్వు ఈ పని నీ పిల్లల స్కూల్ ఫీజు కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఈ పని నీ పిల్లలకు చక్కటి భర్తని ఆయన ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఈ పని నీ పిల్లల చదువు కంప్లీట్ అవటానికి ఆయనే సహాయం చేస్తాడు. ఉద్యోగం చేయటానికి కూడా ఆయనే సహాయం చేస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, ప్రతి వాని పనికి తగిన జీతం నా దగ్గర ఉంది.